హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది అయితే కట్ ఆఫ్ వీడియోల కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది. ఇంకా రేపటి నుంచి అయితే ఆర్ఆర్బి ప్యూర్ మెయిన్ సంబంధించిన 3 స్టేట్ల గురించి 3 రోజులు అయితే మీ వీడియోలు ఉంటాయి రెగ్యులర్గా. మీరైతే టెన్షన్ పడద్దండి. ఇక మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేశాను. దయచేసి చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మన ఛానల్కి అంత ఇంపార్టెంట్. మన ఛానల్ చూసే వాళ్ళు తక్కువ, ఎందుకంటే ఎడ్యుకేషన్ వీడియోలు చూసే వాళ్ళు తక్కువ. చూసే కొంతమంది కన్నా సరే ఈ వీడియో షేర్ కాకపోతే ఈ వీడియో వల్ల వచ్చే రెవెన్యూ వల్ల మన ఛానల్ నడపడం అయితే చాలా కష్టం. ఇది మీరు అర్థం చేసుకుని వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా. వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఐబీపీఎస్ పీఓ అండ్ ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించిన రిజల్ట్ లిస్ట్ గురించి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ లిస్ట్ లింక్ అయితే రావడం అయితే జరిగింది. మన వాళ్ళు ఎవరైనా క్వాలిఫై అంటే కంపల్సరీ కింద మన కామెంట్ సెక్షన్లో క్వాలిఫై బ్రో అని చెప్పేసి మీరైతే కామెంట్ అయితే పెట్టండి. నాతో పాటు దగ్గర ఒక 1500-2000 మెంబర్స్ మన వాళ్ళందరూ మీకు జాబ్ వచ్చిందని చూసి ఆనందపడడంతో పాటు మీకు బెస్ట్ విషెస్ చెప్పడం అనేది కూడా జరుగుతుంది. దయచేసి ఎవరైనా మీరు అందరూ క్వాలిఫై అంటే కంపల్సరీ కింద అయితే కామెంట్ అయితే పెట్టండి. ఇక తర్వాత మనం ఆర్ఆర్బి క్లర్క్ యొక్క స్కోర్ కార్డ్ వచ్చింది, దాని గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ గురించి ప్రిడిక్షన్స్ మొదలుపెట్టింది ఎస్బీఐ నుంచి అయితే మొదలుపెట్టా. ఎస్బీఐ అయితే మనం చెప్పిన ప్రతి ఒక్క ప్రిడిక్షన్ రైట్ అయింది. మన ఛానల్ ఎంతవరకు నడవడానికి కారణం ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన ప్రిడిక్షన్స్. ఇక ఆ తర్వాత ఆర్ఆర్బి పిఓ ఫిలిమ్స్ గురించి కూడా మనం చాలా ఎగ్జాక్ట్గా చెప్పడం అయితే జరిగింది. అది కూడా మనకైతే చాలా వరకు అయితే హెల్ప్ అయింది. కానీ ఆర్ఆర్బి క్లర్క్ వచ్చేటప్పటికి మొదటి నుంచి కూడా కొంచెం మనం అనేది కొంచెం డౌట్గానే చెప్పడం జరిగింది. బట్ తెలంగాణ అనేది మనం చెప్పిన ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 56 +3 అని చెప్పాం కదా, అలాగే 55 వచ్చింది. నిజంగానే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది. బట్ ఆంధ్ర అనేది అసలు మనం థింక్ చేయలేని విధంగా కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది. 65.5 అనేది రావడం జరిగింది. ఇదైతే లాస్ట్ ఇయర్ అయితే ఇలా ఉంది, 66 తెలంగాణ 54 ఆంధ్ర ఉంది. ఇప్పుడు ఇది రివర్స్ తిరిగింది, వాళ్ళకి ఇట్లా వీళ్ళకి ఇట్లా అని చెప్పేసి. మనం ఒక కట్ ఆఫ్లో అయితే 100% అయితే విజయం సాధించాం, ఒక కట్ ఆఫ్లో అయితే 100% అయితే ఓటమి సాధించాం. మనం ప్రిడిక్షన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ ఓటమి ఈ క్లర్క్ సంబంధించి అని మనం పక్కా అయితే చెప్పుకోవచ్చు. బట్ ఓటమికి ఒక కారణం కూడా ఉంది. అప్పుడు చెప్పేటప్పుడే 61 +3 అని చెప్పచ్చు. బట్ ఆ వీకెండ్లోనే మన వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను హెవీ కట్ ఆఫ్ చెప్పడం వల్ల మన వాళ్ళ మైండ్ సెట్ అనేది మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది, అలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను కొంచెం లిమిటెడ్గా చెప్పాను. నాకు ఇప్పుడు అది రాంగ్ అవ్వడం వల్ల నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ తర్వాత జరిగే ఎగ్జామ్ బాగా రాశారు, అదే చాలు. ఇక కర్ణాటక కట్ ఆఫ్ అనేది ఎందుకంత అయిపోయిందో అసలు అర్థం కాని పరిస్థితి. అరౌండ్ 68 ఉంది. మొదటి నుంచి అనుకున్నట్టు ఏపీలో అంటే తెలంగాణలో ఉన్న మెరిట్స్ పోయి తెలంగాణలో రావడం, కర్ణాటకలో పోయి రావడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఏమైనా గట్టిగా పడిందేమో అని అనిపిస్తుంది. ఇంక చూడాలి, ఇంకా తర్వాత వచ్చే రిజల్ట్స్ బట్టి మనకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మన వాళ్ళు కర్ణాటక అప్లై చేసుకోవాలా లేదా అని చెప్పేసి. ఆంధ్ర కన్నా కట్ ఆఫ్ ఎక్కువ ఉండడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు కర్ణాటకకి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నాకు తెలిసిన దాని ప్రకారం 68 అరౌండ్ ఉంది కర్ణాటక కట్ ఆఫ్ అని తెలిసింది. అది రైటా రాంగా మీరు కింద ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇకపోతే మనం రేపు అయితే మనం తెలంగాణ కట్ ఆఫ్ గురించి అయితే ఫస్ట్ వీడియో అయితే చేద్దాం, ఓకేనా? తెలంగాణ కట్ ఆఫ్ యొక్క ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ యొక్క తెలంగాణ గురించి ఫస్ట్ వీడియో అయితే చేద్దాం. ఆల్రెడీ పోల్ అయితే రన్నింగ్లో ఉంది. మీరు ఇంకా ఎవరైనా ఓట్ చేయకపోతే పోల్లో ఓట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోతే మీ స్కోర్ని కింద కామెంట్ కూడా చేయండి. తర్వాత ఆంధ్ర వీడియో, తర్వాత కర్ణాటక వీడియో ఉంటుంది, ఓకేనా? ఇలాంటి మంచి నాలెడ్జ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మన ఆల్-ఇన్-వన్ గడికోట ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.